నిన్నటి రోజున కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ప్రజాపాలన కొనసాగుతున్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అందరికీ సంక్షేమ ఫలాలు అభివృద్ధి ఫలాలు అందుతున్న తరుణంలో సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీ రామారావు గారి పరిపాలన గతంలో ఏ విధంగా ఉండే దానికి భిన్నంగా అర్హులైన లబ్ధిదారులకు నిజంగా వాళ్ళకు ఫలాలు అందాలని చెప్పి ఈ ప్రాంతంలో ఓడిపోయినప్పటికీ కూడా కేకే మహేందర్ రెడ్డి గారు ప్రజల పక్షాన నిలబడి ప్రతి అంశంలో ప్రభుత్వానికి నివేదిస్తూ ప్రజాపాలనకు సహకారం చేస్తున్న తరుణంలో కొంతమంది స్థానిక నాయకులు కావచ్చు, జిల్లా నాయకులు కావచ్చు, విచక్షణ కోల్పోయి గతంలో వాళ్ళు చేసిన దోపిడీని కప్పిపుచ్చుకునే విధంగా వాళ్ళకి ఈరోజు ఎలా ఉందంటే గతంలో దొబ్బి తిన్నది అరగక వాళ్ళకున్న ఈ పరిస్థితుల్లో మళ్ళెట్లా దొబ్బుకొని తినాలి అంటే వాళ్ళు చేసిన దోపిడీని ప్రజాప్రభుత్వంలో కూడా చేస్తున్నారు అనుకుని భ్రమలో వాళ్ళ ఆటలు సాగుతలేవని చెప్పి అధికారులను కూడా విచక్షణ కోల్పోయి మాట్లాడడం, నాయకులను చిన్న పెద్ద తేడా లేకుండా మాట్లాడడం చూస్తూ ఉంటే వాళ్ళు ఏ పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉన్నాం. అయితే నిన్నటి రోజున శాంతియుతంగా ప్రజాపాలనకు అనుగుణంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఫోటో తప్పనిసరిగా ఉండాల్సిందే. అది ప్రోటోకాల్ అంశం. తప్పకుండా విచక్షణ ఉన్న ఏ నాయకుడైనా సరే ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా గెలిచిన ఏ నాయకుడైనా స్థిరపడాన్ని పెట్టుకోవడం కనీస ధర్మం. అంటే ఇక్కడ గెలిచిన కేటీ రామారావు గారు కనీసం ప్రోటోకాల్ పాటించకుండా తన కార్యాలయంలో తన కేటాయించబడిన ప్రభుత్వ నిధులతోని ప్రజలకు పాలన అందించే కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తే అందులో చిత్రపటం లేదు, అందులో పెట్టాలి తెలంగాణ తల్లి విగ్రహాన్ని, తెలంగాణ తల్లి చిత్రపటాన్ని, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటాన్ని పెట్టాలని చెప్పి మేము ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా ప్రజాపాలనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఆయన చిత్రపటాన్ని తీసుకొని క్యాంప్ ఆఫీస్ వద్దకు వెళ్తున్న తరుణంలో కొంతమంది బీఆర్ఎస్ నాయకులు విచక్షణ కోల్పోయి గుండాల్లాగా రౌడీలలాగా ఏదో సొంతంగా ఆ కార్యాలయాన్ని వాళ్ళే డబ్బులు ఇచ్చి కేటీ రామారావు గారికి కట్టించినట్టు, వాళ్ళదే అయినట్టు, వాళ్ళ అసాంఘిక కార్యక్రమాలకు ఏదో మేము అడ్డొస్తున్నట్టు భ్రమలకు పోయి నిన్నటికి రోజున దాడికి పురిగొల్పడం జరిగింది. ఆ టైంలో శాంతి భద్రతలు విఘాతం కలగొద్దని చెప్పి పోలీసులు చాకచక్యంగా ఇరు వర్గాలను చెదరగొట్టడం జరిగింది. వాళ్ళు ఏదో మాకు దెబ్బలు తగినాయి అంటే చెప్తా ఉన్నారు. అదే లాఠీ చార్జీ మా వాళ్ళ పైన కూడా జరిగినాయి. మా వాళ్ళు కూడా భరత్ కావచ్చు, అలాగే అభినయ్ గౌడ్ కావచ్చు, గుండెల శ్రీనివాస్ గౌడ్ వాళ్ళు కూడా పోలీసు లాఠీ దెబ్బలు తినడం జరిగింది. అంటే వాళ్ళు ఎక్కడ ఏ అంశం లేవని ఎత్తినా వాళ్ళు చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకొని ఈ ప్రజాప్రభుత్వంలో దుమ్మెత్తిపోచే ఎజెండానే పెట్టుకున్నట్టు కనబడతా ఉంది. అంటే స్వయంగా కేటీ రామారావు గారు ఈ ప్రాంతంలో ఏ కార్యక్రమానికి అటెండ్ కాకున్నా, ఏ కార్యక్రమానికి రాకున్నా ఆయన ఫోటో ఉంటే సరిపోతుందని చెప్పి తన కార్యకర్తలను పురమాయించి నా ఫోటో పెట్టుమని అడిగే దుస్థితికి వచ్చిందంటే కేటీ రామారావు గారి పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి. అంటే గతంలో సమర్థించిండు, గతంలో ఎన్నో ప్రోటోకాల్ అంశాలలో తప్పులు చేసిండ్రు, అవన్నీ మేము ప్రశ్నించినాం, అవన్నీ మేము అడిగినాం. వీటికి సమాధానం చెప్పలేని పిచ్చి సన్నాసులు వాటిని దాచిపెట్టి ఆహో ఓహో ఏమనంటే కేటీఆర్, ఏమనంటే కేటీఆర్ చేసిన తప్పులు రాబోయని చెప్పి వాళ్ళ ఇంట్లోనే కుంపడి మోపైంది. సొంతంగా వాళ్ళ స్వయాన వాళ్ళ చెల్లెలు గారే చెప్తా ఉన్నారు, మా అన్ననే మా అయ్య చుట్టూన్న పెద్ద దయ్యము, మా కొంపలో కుంపడి పెట్టిండు అంత నాశనం వాళ్ళే కొట్లాడుతారు. అంటే వాళ్ళ ఇంటనే ప్రోటోకాల్ విషయంలో గొడవ జరుగుతుంది. అంటే రాష్ట్రంలో ఆయన ఎంత విధంగా చేసినది ఒకటి గమనించాలి. అలాగే సిరిసిల్ల మాజీ మున్సిపల్ భర్త జిందన్ చక్రపాణి గారు కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఏం మాట్లాడుతుండో సిరిసిల్ల ప్రజలకు తెలుసు, జిల్లా ప్రజలకు తెలుసు.
నీవు చేసిన తతంగం ఏందో, నువ్వు ఎక్కడి నుంచి బయటకు వచ్చినావు, నువ్వు గతంలో చేసిన నీతి పనులు ఏమో ఉన్నారు. సిగ్గనిపించుకోవాలి. వయసు రీత్యా మీరు పెద్దోళ్ళు, అనుభవం ఉన్నది. చిల్లరగాల మాటలు పట్టుకొని మీరు కూడా మాట్లాడడం ఇది భావ్యం కాదు, గుర్తించాలి. అలాగే నిన్న క్యాంప్ ఆఫీస్లో కూడా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అంటే ప్రోటోకాల్ ఎవరు పాటించట్లేదు. కన్సర్న్ డిపార్ట్మెంట్ ద్వారా ముఖ్యమంత్రి గారిది, ఆ శాఖకు సంబంధించిన మంత్రి గారు ఫోటో పెట్టారు, కార్యక్రమం చేస్తున్నారు. వస్తా అని చెప్పిన తప్పకుండా ఫోటో పెడతారు. అలా కేకే మహేందర్ రెడ్డి గారిని ప్రజలే గ్రామానికి పిలుచుకుంటున్నారు. అది స్వయంగా మేము ప్రతిసారి చెప్తా ఉన్నాం. దానికి ఏదో భార్యాభర్తల సంబంధం అంటే ఆడోళ్ళట అని ఒక మేధావి మాట్లాడతారు. వాడు ఏం మాట్లాడతారో వానికే తెలియదు. వాడే గొప్ప అనుకుంటుండు, లేకపోతే వాని తప్ప ఇక లేడు అనుకుంటుండు. ఇక యువతలోనికి ఏం తెలియదు అనుకుంటున్నాడు. వాడు ఏదో దాడులు చేస్తాడట, లేకపోతే ఒక్కొక్క సంగతి చెప్తాడట. ఏందిరా భయ్ నువ్వు చెప్పే సంగతి ఏంది, నువ్వు చేసే దాడులు ఏంది, ఏమని భూ కబ్జాలు చేసిర్రా భయ్, అది బయట తీయరా అంటే దాడులు అంటారు. ఇసుక దొంగతనాలు చేస్తుర్రా అని అంటే మేము చేయలేదు అంటారు. అరే పోలీస్ స్టేషన్లల్లా, భూములల్లా జిల్లా కలెక్టర్ గారు ఎన్ని వెలికి తీసిందో అవన్నీ ఎవరు చేసిర్రా భయ్ అని అడిగితే ప్రోటోకాల్ అంటే తీసుకొచ్చి, ప్రోటోకాల్లో కూడా తప్పులు చేసింది మీరే. ఇవన్నీ తప్పులు చేసింది మీరు. ఈరోజు మమ్మల్ని ప్రశ్నించడానికి మీకు సిగ్గుండాలి కొంచెమన్నా. శ్రీరామరావు వారి కళ్యాణానికి కేటీ రామారావు గారికి కొడుకు తీసుకుపోవడం ఏం అర్హతతో తీసుకుపోయిందని ఏ ఒక్కరోజున ప్రశ్నించుకున్నారా? సొంతంగా ఆయన మేనబావ పలు అభివృద్ధి కార్యక్రమాలలో వేదికలను పంచుకున్న విషయాన్ని మర్చిపోయారా? అంటే అప్పుడు వాళ్ళకి అడుగులకు మడుగులు ఒత్తుకుంటూ ఒక కాళ్ళు మొక్కే సన్యాసులు, మోచేతిని ఇలాగే సన్యాసులు ఈరోజు వాళ్ళ ఉనికి ఎక్కడ మాయమైపోతుందో, కేటీఆర్ గారు ఎక్కడ ఆయన ముందు మాకు చిన్న చూపు చూస్తారా అని చెప్పి పత్రికల ముందు కావచ్చు, సోషల్ మీడియా వేదికల ద్వారా కావచ్చు, యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా కావచ్చు, మీరు భయభ్రాంతులకు గురి చేసి సత్యపూస మాటలు మాట్లాడితే మేము భయపడతాం అనుకుంటున్నావా? బిడ్డ ఖబర్దార్, హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకొకసారి అవాకులు చవాకులు మీరు పేలినట్టు తెలిసినా, ఎక్కడ కూడా బూతు పదాలతో మాట్లాడని తెలిసినా తప్పకుండా దాడులు ప్రత్యక్షంగా చేస్తామని చెప్పి సందర్భంగా పత్రికాముఖంగా చెప్తా ఉన్నాం. మాకు లేవా నోర్లు? మేము మాట్లాడలేమా? మేము తనలేమా? మేము తిట్టలేమా? ప్రతిపక్షంగా ఉన్నప్పుడు గౌరవంగా ప్రశ్నించినాం, ప్రతి అంశాన్ని తీసుకున్నాం, ప్రతి అంశంలో మీరు చేసిన తప్పును ఎత్తి చూపినాం. ఆ రోజు మీరు సత్యపూజ పాలన చేసిరా? పోలీసులను ఎట్టి ఎక్కడికక్కడ మనం అరెస్ట్ చేయించారు, ఎక్కడికక్కడ మా మీద కేసులు బుక్ చేయించారు. అయినా మేము వెనకాలే ప్రజా సమస్యల మీద కొట్లాడండి. ఏదో ప్రోటోకాల్ విషయంలో మీరేదో సత్యపూజలైనట్టు, మీరేదో నిజంగా మేము గతంలో మేము నిజాయితీగా పరిపాలన చేసినట్టు చెప్పుకోవడం సిగ్గుచేటు. ఇది నిన్న మాట్లాడిన నాయకులకు కొంచెమన్నా బుద్ధి ఉండాలి. ఆ అంశం మీద మేము వాడికి వచ్చినాం, వచ్చి ఏం మాట్లాడతారు, వాళ్ళు ఎందుకోసం వచ్చినా తెలుసుకోవాలి. కేటీఆర్ గారి కార్యాలయం మీ సొంత కార్యాలయం కాదు, మీ పార్టీ కార్యాలయానికి వచ్చినట్టుంటే మా తప్పు. మీ పార్టీ కార్యాలయంలో ఎన్ని అసాంఘిక కార్యక్రమాలు చేసుకున్నది మీ ఇష్టం, మిమ్మల్ని ఎవడు అడగడు. కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్సీ అయినా, ఎంపీ అయినా ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టుకోవాల్సిందే. అది కనీస గౌరవం ఇవ్వాల్సిందే. ఇవన్నీ మర్చిపోయి మా ఎమ్మెల్యే ఫోటో పెడితే బరాబర్ పెట్టరు. ఎందుకు పెడతారు? గతంలో మీరు ఎవరైనా పెట్టిరా? ఇవి మర్చిపోయి మాట్లాడమేంది? వయసు తగ్గట్టు మాట్లాడండి. కేకే మహేందర్ రెడ్డి గారి గురించి మాట్లాడితే మీరేదో గొప్పలు అయిపోతారు, కేటీఆర్ దృష్టిలో ఇంకా గొప్పలు అయిపోతారు. కేటీఆర్ గారికి పదే చెప్తున్నది మీరు గుర్తుంచుకోవాలి. కేటీఆర్ గారికి కేకే మహేందర్ రెడ్డి గారి పేరు ఉచ్చరించే అర్హత కూడా లేదు. ఎందుకంటే ఆయన పాపం దాకింది, వాళ్ళ కుటుంబాలు ఇప్పుడు అనుభవిస్తారు, వాళ్ళు తప్పకుండా అనుభవిస్తారు. అది మీ దాకా రాకుండా చూసుకోరు. బిడ్డ మీరు బెదిరిస్తాం, కొడతామంటే చూస్తూ ఊరుకుంటాం లేము. మీ తాటాకి చప్పులకు మీరేదో మాట్లాడుతుంటే ఇవాళ దయ్యాలు వేదాలు వలించినట్టున్నాయి. తప్పులు చేసింది మీరేరా బాబు అని చెప్పి 100 సార్లు ఎత్తి చూపినాం, సిగ్గు లేకుండా. ఇంకా మళ్ళీ ఏదో కాంగ్రెస్ వాళ్ళు దాడులు చేస్తారు, కాంగ్రెస్ వాళ్ళు గుండాగిరి చేస్తారు. ఏం రాబాయి మేము చేసే గుండాగిరి? ప్రజలలోకి పోతే మీరు చేసిన గుండాగిరి ప్రతి ఒక్కరు చెప్తారా? మీ ఊర్లలో బెదిరించినాయి, బాత్రూంలో పైసలు దోపిస్తున్నారు, దాని మీద ఇసుకకు దోపిస్తున్నారు, సబ్సిడీ ట్రాక్టర్ల మీద దోపిస్తున్నారు, బర్ల మీద దోపిస్తున్నారు, గొర్రెల మీద దోపిస్తున్నారు. ఇవన్నీ ఆ రోజు ప్రశ్నించాం కదా, ఈరోజు మమ్మల్ని ప్రశ్నించేమరా? మేమన్నా చేసినామా? ఇక ఒకటి సన్యాసి మాట్లాడతారు, రాజీవ్ వికాస్లో డబ్బులు తీసుకున్నారట అని. అరే మీకు అది ఇంకా ఆ పథకం ఇంకా ఇంప్లిమెంటే కాలేదురా, ఇంకా దాని మీద ఒక జరుగుతూ ఉంది. దానిలో మేము ఎక్కడికి పోయినాం అంటే అందరూ మీలాగానే పరిపాలన కొనసాగిస్తారు అనుకుంటున్నారా? మీలాగానే కాసులో కకృతి పడతారు అనుకుంటున్నారా? అన్ని తప్పుడు ప్రేలాపను, తప్పుడు కూతలు కూసుకుంటూ ప్రజలను తప్పుదో పడే ప్రయత్నం చేస్తే
ప్రజాక్షేత్రంలో తప్పకుండా బరాబర్ మేము కూడా దేంతో సమాధానం దాంతో సమాధానం చెప్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. కేకే మహేందర్ రెడ్డి గారి గురించి అది ఏ స్థాయి నాయకుడైనా చిన్న పెద్ద లేకుండా మాట్లాడిన సందర్భం భవిష్యత్తులో వచ్చినట్టుంటే తప్పకుండా మీకు తగిన రీతిలో బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. జై కాంగ్రెస్.